ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే గార్డెన్లో కొన్ని చిన్న మార్పులు అయితే చేస్తున్నాం. సో గార్డెన్ సెట్టింగ్స్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇంక ఇందులో మట్టి తీసేసి ఇంకో మిక్సింగ్ వేస్తామన్నాం కదా, ఇది పాట్ మిక్సింగ్ అయితే తెచ్చేసాము జ్యోతి ఆర్గానిక్స్ దగ్గర నుండి. సో అదైతే అస్సలు ఏం పెరగట్లేదు. ఇంకా ఇదంతా తీసేసి మళ్ళీ పాట్ మిక్సింగ్ మంచిగా కలిపినాం. ఇదిగోండి, ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్ అంతా కూడా మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ ఈ సాయిల్ అంతా తీసేసి కొత్త సాయిల్ మారుస్తున్నాం అన్నమాట. అదొక వర్క్ ఉంది. ఇలాంటిది వానపాములు కూడా చాలా ఉన్నాయి వర్క్ చేస్తుంటే. దీంట్లో మొత్తము బచ్చల కూర అయితే పెట్టాను కదా, మొత్తం మొలకలు అన్నీ వచ్చినాయి. ఇవి తీసే ముందు వీడియో చూపిద్దాం అనుకున్నా, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఇవన్నీ మళ్ళీ రీపోర్ట్ చేస్తాను, ఇప్పుడు అది చూపిస్తాను. ఆల్రెడీ ఈ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఈ ప్లేస్లో వచ్చేసి మనకు పాలకూర సేమ్ ఇంతనే బాస్కెట్లో వస్తుంది, అది కూడా పెడతాను. నెక్స్ట్ ఇక్కడ అంతా నిమ్మి ఇట్రాకని, సో ఇక్కడ అంతా కూడా వచ్చేసి చాలా డిఫరెంట్గా చేంజ్ అయితే చేయబోతున్నాం. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అన్నీ స్టాండ్స్ వేసేసామన్నమాట. నెక్స్ట్ మనం వెళ్ళడానికి వీలుగా ఉండాలి. సో ఇక్కడ దారి అయితే ఉంచాము, ఇలా వెళ్ళి మనం మొక్కల్ని చూసుకోవాలి. సో అటు నుండి వెళ్ళడానికి కూడా ఇక్కడైతే ఇంకా 3 స్టాండ్స్ అయితే వస్తాయి, మనకు దారి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇలానే మళ్ళీ రెండిట్లో మధ్యలో కూడా దారి, నెక్స్ట్ ఇటు వెళ్ళడానికి దారి. సో దారి అంతా ఉంచేసి స్టాండ్స్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ సాయిల్ మిక్స్ చేసాం కదా, ఈ సాయిల్ అంతా కూడా వీటిల్లోకి ఆర్గనైజ్ చేసి ఇంకా పాట్స్ ఎలాంటివి పెడతాం ఏంటి అనేది కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఇప్పుడైతే వితౌట్ పాట్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి. పాట్స్ అరేంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. సాయిల్ అయితే ఇప్పుడు అందులో రిమూవ్ చేసి ఇదైతే ఫిల్ చేసి అవి మొక్కలు పెట్టాలి, అది నెక్స్ట్ వర్క్. ఇప్పుడు 4 పాట్స్లో కూడా పాలకూర ఉంది కదా, ఇప్పుడు ఇదంతా కోసేసి మళ్ళీ దీంట్లో సాయిల్ అయితే ఈ సాయిల్ మిక్స్ చేసి పెట్టినాం కదా, ఈ సాయిల్ అయితే ఫిల్ చేసి దీంట్లో కొత్తిమీర, పుదీనా పెడతామన్నమాట. ఇప్పుడు ఈ పండగ హాలిడేస్ మొత్తం ఇటు సైడ్ మొత్తం ఆర్గనైజేషన్ చేసేయాలి అనుకుంటున్నాం. ఎంతవరకు జరుగుతుంది అని చూడాలి. ఈరోజు అయితే సండే, సో ఇంకా ఈ రోజు నుండి కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఎప్పటికి అవుతుంది ఏంటి అనేది మాకు తెలీదు. మొత్తం ఒకటే రోజు అయితే చేయలేము, ఎందుకంటే మాకు ఆఫీస్ వర్క్ అవన్నీ చేసుకుంటూ ఇది మేనేజ్ చేసుకుంటూ వర్క్స్ ఫినిష్ చేస్తామన్నమాట. సో మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చెప్తాము. ఇప్పుడైతే మా బాబు చిరబాబు అనమాట సాయిల్ అంతా తీస్తున్నాడు. సో ఈ సాయిల్ అంతా తీసేసి మనం కలుపుకున్న సాయిల్ని ఇందులో యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఈ బచ్చల కూర ఏదైతే ఉందో మొత్తం కూడా పెట్టేద్దాము. మీకు ఆల్రెడీ చూపించాను కదా, కాడల నుండి ఎంత బాగా వచ్చాయి చూడండి, పెద్దగా అయిపోయాయి. నెక్స్ట్ వేరే చెట్టు కూడా ఉంది, చూపిస్తాను. సో దీన్ని కూడా నేను ఆకులు తెంపకుండా అలానే పెట్టాను అనమాట, కాడల కోసమని. ఎందుకంటే ఎక్కువ కాడలు వస్తే మనం దాన్ని నిండా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా కాడలు పెట్టేశాను. ఈ కాడలన్నీ కూడా కట్ చేసి పెడితే మనకు ఎక్కువ బచ్చల కూర వస్తుంది. మనం ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు అనమాట, అంత ఉంటుంది. నెక్స్ట్ చుక్క కూరకు ఒక పాట్, అవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటాయి, చూపిస్తాను. ఇప్పుడైతే ఇందులో మొత్తం సాయిల్ అయితే నింపేసాము, కింద ఉన్న సాయిల్ అంతా. సో ఒక పక్క నుండి క్లీనింగ్ నడుస్తుంది, ఒక పక్క అయితే ఇది ఫిల్ చేసేస్తున్నాము. ఉన్న తక్కువ టైంని ఎలా యూజ్ చేసుకోవాలని గబగబా చేసుకుంటున్నాం అనమాట. ఇందులో వచ్చేసి ఇప్పుడు ఈ బచ్చల కూర ఇదండి. సో ఇదంతా కూడా మనం ఇప్పుడు మళ్ళీ రీపోర్ట్ చేసుకున్నాం. మనం చిన్న కొమ్మలు పెట్టాం కదా, వాటికి చూడండి ఎంత పెద్దగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. ఇదిగోండి, కాయలు కూడా వచ్చేసాయి అప్పుడే. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చిన్నవి మళ్ళీ పెట్టేసుకుందాము. ఇప్పుడు సాయిల్ అయితే మంచిగా కలిసింది. దీనికి నెక్స్ట్ ఎలా పోషణ ఇస్తాం అనేది కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మిస్ కాకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఇలా
సో ఇక్కడైతే చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకొని వీటిని మళ్ళీ రీపాట్ అనేది చేస్తున్నాను అనమాట. మనం ఇప్పుడైతే సాయిల్ మిక్సింగ్ మంచిగా చేసుకున్నాము. వర్మీ కంపోస్ట్, ఎర్రమట్టి, కోకోపీట్, కౌడంగ్ ఇవన్నీ కూడా అన్నీ మిక్స్ చేసి సాయిల్లో మళ్ళీ రీపాట్ అనేది చేస్తున్నాము. మనం లాస్ట్ టైం వీడియోలో చూసినట్టయితే చాలా చిన్న కొమ్మలు కదా ఇవి, చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయాయో. కొన్నిటికైతే వాటర్ కంపోస్ట్లో పోస్తుంటే ఏమవుతున్నాయి అంటే ఒకే సైడ్ పీల్చుకొని ఒక సైడ్ పెద్దగా అయిపోయాయి, ఇంకో సైడ్ అయితే కొన్నిటికి ఆకులు కూడా రాలేదు. సో అన్ని మొక్కలకి ఇలానే అవుతున్నాయి, పండ్ల మొక్కలకి ఇలానే అవుతున్నాయి, కూరగాయలకి ఇలానే అవుతున్నాయి. ఇంకా సాయిల్ ప్రాబ్లం అనిపించింది. ఇంకా మళ్ళీ కరెక్ట్ సాయిల్ మిక్స్ చేసి ఇవి ఇప్పుడు ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ మీకు అప్డేట్ ఇస్తాను. సాయిల్ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక సాయిల్ మిక్సింగ్ వీడియో పెడతాను. నేను సాయిల్ ఎలా మిక్స్ చేశాను ఏంటి అనేది కూడా కంప్లీట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అయితే పెట్టాము, ఇంకో ఆఫ్ పెట్టాలి. మనం లాస్ట్ టైం పెట్టినప్పుడు చూస్తే అసలు వేర్లు లేవు కదా, మంచిగా వేర్లు వచ్చేసినాయి. చూడండి ప్రతి ఒక్క మొక్కకి మంచిగా వేర్లు అయితే వచ్చేసినాయి. ఆఫ్ అయితే పెట్టినాం, ఒక లైన్లో 5 మొక్కలు అయితే పెట్టినాం అనమాట. ఇంకా ఇందులో ఇప్పుడు మళ్ళీ ఈ లైన్లో ఒక 5 మొక్కలు మంచిగా ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా మనకు వస్తుంది. వీక్లీ ఇంత 5 రకాలు వేసుకున్నాం అనుకోండి, వీక్లో ఏదో ఒక పాలకూర, గోంగూర, తోటకూర, చుక్కకూర, బచ్చల కూర ఇట్లా ఏదో ఒకటి మనకైతే రెగ్యులర్ మన ఇంట్లో ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో బ్రాంచెస్, దీనికి ఇన్ని వేళ్ళు వచ్చాయి. అలానే మళ్ళీ పక్క నుండి బ్రాంచ్ వచ్చింది, కాయలు కూడా వచ్చేసినాయి అప్పుడే. మనం ఎంత చిన్నవి పెట్టామో ఆల్రెడీ తెలుసు మీకు, ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చాలా చిన్నవి కాడలు, అవి కూడా కాడలు. దీనికి ఈవెన్గా వాటర్ స్ప్రెడ్ కాక ఇవి కొద్దిగా పెరగలేదు, అందుకే సాయిల్ తీసేసి మళ్ళీ పెడుతున్నాం అనమాట. సో మొత్తం వర్మీ కంపోస్ట్ ఉండడం వల్ల ఏమైందంటే వాటర్ అన్నిట్లకి సమాన పాలలో అందకపోవడం వల్ల కొంచెం గ్రోత్ అనేది స్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనము ఎర్రమట్టి కూడా కలిపినాం, వర్మీ కంపోస్ట్తో పాటు ఎర్రమట్టి కూడా కలపడంతో కొంచెం వాటర్ కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది, అదే కాక న్యూట్రిషన్ కూడా కరెక్ట్గా అందుతుంది చెట్లకి. అది వర్క్ అయిపోయేసరికి చీకటి అయిపోయింది అనమాట. ఒక దాంట్లోనే మనం మొక్కలు నాటగలిగినాం. నెక్స్ట్ అది ఇంకోటి పెట్టలేదు, అక్కడ కూడా మొక్కలు నాటలేదు. రేపటి వీడియోలో అయితే చూపిస్తాను నెక్స్ట్ ఏం వర్క్ జరిగింది ఏంటి అనేది. ఇక్కడైతే కింద మొత్తం క్లీనింగ్ అయిపోయింది. సో మనం ఈ స్టాండ్స్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ కూడా క్లీనింగ్ చేసుకోవాలి, నీళ్ళు ఎక్కువ ఆగద్దు, నీళ్ళు పడ్డా కూడా వెంటనే ఆరిపోవాలి, స్లాబ్కి ఎటువంటి ప్రమాదం ఉండకూడదు. సో మనం స్టాండ్స్ కూడా కొంచెం హైట్ ఉన్నవి చేయించుకుంటున్నాం. సో అన్నీ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. సో చూడండి ఎంత బాగా గార్డెన్ అయితే ఇప్పుడు కొంచెంగా మనకు సెటప్ అవుతుందో. ఇంకా వీటి అప్డేట్స్ కూడా వస్తుంటాయి. Thank you so much for watching. See you next video. Subscribe చేయండి. Bye.